హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎప్పుడైనా మొక్కజొన్న కంకిలు తెచ్చుకున్నప్పుడు ఇలా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోండి. మసాలా గారెల్లాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఇప్పుడు వచ్చేసి ఈ మొక్కజొన్న గారెలను ఈజీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి చూపిస్తానండి. మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఫస్ట్ వచ్చేసి ఈ గారెలకు ఈ మొక్కజొన్న కంకులు అయితే మరీ లేతగా కూడా ఉండకూడదండి. కూర ముదిరినా ఏం కాదు, అంటే మరీ అంత ముదరకూడదు, ఒక రకంగా అంటే సరిపోతుందండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనము దీన్ని అంతా పొక్కు తీసేసుకోవాలి. ఈ కంకికి ఈ గారెలకు నేనైతే 4 కంకులు తీసుకున్నానండి. మీరు ఎక్కువైనా తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కంకులు ఇలా పొక్కంతా తీసేసేయాలి. ఇలా తీసిన తర్వాత కంకులకి ఇత్తనాలు సెపరేట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం సెపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ 1-2 లైన్లు తీస్తే తర్వాత టకటకా తీసేసుకోవచ్చండి ఈజీగా. ఫస్ట్ 1-2 లైన్లు తీసేంత వరకు కొంచెం కష్టంగా ఉంటుంది. మిగతా కంకంతా ఫాస్ట్గా ఇలా తీసేసుకోవచ్చండి. సరేనండి, మొత్తం కంకులు ఇత్తనాలన్నీ ఒలిసిన తర్వాత చూపిస్తాను. ఇదండి కంకులకు మొత్తము ఇత్తనాలు సెపరేట్ చేశాను. ఇప్పుడు ఈ సెపరేట్ చేసిన ఇత్తనాలన్నీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. మన గారెల పిండి గ్రైండ్ చేస్తాం కదా, అలాగే ఇవి కూడా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా పొలుకులుగా గ్రైండ్ చేసుకోవాలండి. చూపిస్తాను మీకు. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అయితే వాటర్ ఏమీ అవసరం లేదండి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేస్తే మళ్ళీ చెమ్మచెమ్మగా అయిపోతుంది. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాదు, ఇలా పొలుకుగా ఉండేటట్లుగానే గ్రైండ్ చేసుకోవాలి. ముద్దలాగా ఉండాలండి. ఇలా మరి చెమ్మచెమ్మగా ఉన్న గారెలు వేసేటప్పుడు విడివిడిగా అయిపోతుంది పిండి మొత్తము. ఇలా కొంచెం టైట్గా ఉంటే గారెలు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ పిండి వచ్చేసి మూత పెట్టి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి గారెలోకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కట్ చేసుకుందాము. ఇందులోకి 2 ఆనియన్స్ అయితే సరిపోతాయండి. ఈ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా 2 తీసుకున్నానండి. ఇవేమంత ఘాటు లేవులండి, ఘాటు తక్కువగానే ఉన్నాయి. ఇవి కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి అల్లం అండి. ఇది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరని తీసుకొని నీట్గా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా మొత్తం కట్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మొక్కజొన్న పిండిలో వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అయితే ఇలా నలిపి వేయడం వల్ల ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ విడివిడిగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న మొత్తము వేసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం అంతా బేకింగ్ సోడా వేసానండి. ఇప్పుడు ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు కూడా తుంచి వేసుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
అలాగే కొంచెమంతా జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా నీట్గా కలుపుకోవాలి. సాల్ట్ అన్నీ సరిపడేటట్టుగా నీట్గా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు వచ్చేసి గారెలు వేసుకుందాము. ఇలా గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా తడుపుకుంటూ గారెలు వేసుకోవాలి. అప్పుడైతే చేతికి పిండి అంటుకోదండి. చాలా ఈజీగా ఎన్ని గారెలైనా వేసేయచ్చు. అలాగే ఈ గారెలు వచ్చేసి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి. చాలా ఈజీగా తొందరగా ఫ్రై అవుతాయండి. ఇలా చేయి తేమ చేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండి తీసుకొని అలా నొక్కేసి వేసేయచ్చండి గారెలు. ఈ గారెల పిండి మొత్తం అంతా గారెలు వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఈ మొక్కజొన్న గారెలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ కంకి వలవడమే కొంచెం లేట్ అండి. మిగతాదంతా చాలా ఈజీ ప్రాసెస్. చూశారు కదా మీరు. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగైనా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. కంకులు అవి తిననోళ్ళు ఇలా గారెలు చేసి పెడితే టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ టిఫిన్ లాగైనా చేసుకొని తినచ్చు. మనం మసాలా గారెలు ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే విధంగా ఉంటుందండి టేస్టు. అంతేకాకుండా ఈ మొక్కజొన్న గారెలు అయితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. అందుకని మొక్కజొన్న కంకులు దొరికినప్పుడల్లా ఇలా ఈ గారెలు ప్రిపేర్ చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి. మొక్కజొన్న కంకుల్ని ఉడకబెట్టుకొని తింటూ ఉంటాం కదా. అంతేకాకుండా ఇలా ఈ రెసిపీ కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారండి, అంత బాగుంటాయి ఇవి. ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ కంకులు కాదండి, మామూలు కంకులే. ఇవైతే ఇలా గారెలు చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇదిగోండి గారెలు వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి. లోపల కూడా బాగా కుక్ అయ్యాయండి. పిండి పిండిగా అట్లా ఏం లేదు, చూడండి బాగా కుక్ అయ్యాయి. అంతేకాదండి ఆయిల్ కూడా ఏం పీల్చలేదు. చూడండి మీకే అర్థమవుతుంది కదా. అంతేనండి ఈ మొక్కజొన్న గారెల రెసిపీ. చూశారు కదా, ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు కూడా మొక్కజొన్న కంకులు తెచ్చుకున్నప్పుడు ఇలా ఈ గారెలు ప్రిపేర్ చేసుకొని తినండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకేనా. ఇక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. అందాక బాయ్ అండి.